నిన్న అర్ధరాత్రి బోడుప్పల్ దగ్గర మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి కిందికి వస్తుంది. పిల్లర్ నెంబర్ 97కి ఒక ఎక్స్యూవీ కారు 8 మంది విద్యార్థులతో ప్రయాణించినటువంటి కారు 188 నెంబరు ఆ పిల్లర్ని బలంగా అతివేగం వల్ల పిల్లర్ని బలంగా తాకితే 8 మందిలో 3 సురక్షితం, 3 విషమం, 2 మరణించడం. ఓవరాల్గా జరిగిన కథ ఇది. అంతకుముందే గతంలో ఒక వారం 10 రోజుల క్రితం అనుకుంటా నన్ను అడిగితే 4 పిల్లలు ట్రావెల్ చేయడం మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ ఇది సిట్యువేషన్. ఎందుకు అంత వేగంగా వెళ్తున్నారు? నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 1 నెక్స్ట్, అసలు పిల్లలకి బండ్లు ఎందుకు ఇస్తున్నారు? నెంబర్ 2 ప్రతి పేరెంట్స్ ఆలోచించాలి ఈ విషయాన్ని. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత మాత్రాన, బాధపడినంత మాత్రాన పోయిన ప్రాణాలు రావు. అండ్ సరే, ఒకవేళ ప్రాణం పోకపోయినా, కాలో చేయకపోయినా జీవితకాలం వాళ్ళకి సేవలు చేసుకుంటూ ఏడుచు కూడా ఉండలేం. ఏదైనా సరే ఇబ్బందే కదా పరిస్థితి. తలకు తగిలినా ఇబ్బందే, మెడకు తగిలినా ఇబ్బందే, తొడకు తగిలినా ఇబ్బందే, ఏం చేసినా ఇబ్బందే. పిల్లలు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇష్టం ఉన్నట్టు కార్లు ఇచ్చేస్తున్నారు, ఇష్టం ఉన్నట్టు బైక్లు ఇచ్చేస్తున్నారు. ఒకప్పుడు అంటే నిజంగా చూడండి, నేను అందరినీ అంటున్నా, ప్లీజ్ మీరు ఎవరు ఏమనుకున్నా హర్ట్ అయినా నాకు అనవసరం. బికాజ్ సొసైటీలో అందరం ఉన్నాం కాబట్టి అందరి బాధ్యత ఇది. మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ అనే తేడా కూడా లేకుండా అందరూ కూడా ఏం చేస్తున్నారంటే బండ్లు కొని పిల్లలకి ఇచ్చేస్తున్నారు. ఒకప్పుడు మీకు బండి కావాలంటే అత్తగారో మావగారో కట్నం పెట్టేవాళ్ళు పెళ్ళిళ్ళప్పుడు. అవి కూడా ఏంటి, స్ప్లెండర్లు, అంటే కొంచెం మైలేజ్ ఎక్కువ వచ్చి బాగుండే బండ్లు ఇప్పటికీ ఉన్నాయి చాలామంది ఇళ్ళల్లో. అండ్ కొంతమంది వాళ్ళే స్వతహా కొనుక్కునేవారు. మహా అయితే అసలు పల్సర్లు కూడా ఎవరు కొనలేదండి, ఇవే మంచి వెహికల్స్ కొనుక్కునేవాళ్ళు. అప్పట్లో స్కూటీలు ఎక్కువ లేవు, ఆ టీవీఎస్ ఛాంపులు ఉండేవి కాబట్టి అది మరీ ఎందుకులే అని చెప్పేసి కొంతమంది కొంచెం నార్మల్ స్టేటస్ కోసం ఆ బండ్లు కొనుక్కునేవాళ్ళు, పద్ధతిగా నడిపేవాళ్ళు, ఊర్లలో తిరిగేవాళ్ళు. హెల్మెట్లు ఉన్నా లేకున్నా కూడా నిజంగా అదేంటిది పక్క ఊర్లకి వెళ్ళి వచ్చినా సరే చాలా సురక్షితంగా వెళ్ళొచ్చేవాళ్ళు. ఫ్యామిలీ వెళ్ళేవారు, తండ్రి తల్లి వాళ్ళ ఒక బిడ్డ మధ్యలో ఒక బాబు హ్యాపీగా వెళ్ళారు, హ్యాపీగా వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే నడిపే ఆ తండ్రికి తెలుసు నా కుటుంబంతో నేను ప్రయాణిస్తున్నాను అని. పెద్ద లారీలు వస్తాయని తెలుసు కాబట్టి ఒక స్పీడ్ 40 స్పీడ్లోనో, మహా అయితే 60 స్పీడ్లోనో నీట్గా వెళ్ళి నీట్గా వచ్చేవాళ్ళు. నెక్స్ట్ పిల్లలకి పల్సర్ నుంచి స్టార్ట్ చేశారు, తర్వాత కేటీఎంలు, తర్వాత ఇంకేవేవో. నేను కంపెనీలను ఏమి అనట్లేదు బాబు, ఎవరి కంపెనీ వాళ్ళ ఇష్టం. తర్వాత డుగుడుగు సౌండ్లు, ఇవి అవి అన్నీ ఏది పడుతుంది కొనిచ్చేసేసరికి వీళ్ళు అంటే ఎప్పుడు కొనిస్తున్నారు మళ్ళీ అది కూడా 10th వరకు సైకిల్, 10th దాటిందంటే బండి. వాడు అడగడం ఆలస్యం, మీరు కొనివ్వడం. 17 ఏళ్ళకి 16 ఏళ్ళకి 18 ఏళ్ళకి పోనీ 21 ఏళ్ళు అయినా సరే ఎందుకు కొనిస్తున్నారు బండ్లు వాళ్ళకి? వాడికి పూర్తిగా రాదు. వాళ్ళందరూ ఏంటి ఫ్రెండ్స్లలో వాడికంటే నా బండి బాగుండాలి అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడన్నా మీరు వదులుతారు, మీకు తెలియదు, అమ్మ బయటికి వెళ్ళేసి వస్తా అని. వీళ్ళందరూ రేసులు పెట్టుకుంటారే నిర్మానుష్య రోడ్ల దగ్గరికి వెళ్ళేసి, ఎవడు ముందు వచ్చాడు ఎవడు వెనక్కి వచ్చాడని. చిన్నగా పడ్డా సరే ఇవి గీరుకుపోయినా ఇది గీరుకుపోయినా మొహానికి ఏమన్నా ఎవడు చూస్తాడు? మళ్ళీ ఇంటికి వస్తే మీ మీదే పడతారు. ఇష్టం ఉన్నట్టు బండ్లు కొనివ్వడం, వాళ్ళకి అతివేగమే ఇష్టం, అట్లా వెళ్ళాలన్నమాట జయ్ అని. మళ్ళీ ఇట్లా నడపాలి, అదేం నడపడము, అదేందో బండ్లయ్యా బాబు, మీకు అసలు ఏం అర్థం కావట్లేదు. మీకు చెప్పినా అర్థం కాదు. కనీసం మీ పిల్లలకి అట్లీస్ట్ వాళ్ళ కోరికలు మన్నించడం ఆపేయండి ఇక మీదటైనా సరే. ఎందుకంటే నేను మీకు చెప్పిన మీ రోజుల్లో మంచి బండ్లు ఉన్నాయి, మీరు పద్ధతిగానే నడిపారు. ఇప్పుడు రకరకాల బండ్లు వచ్చేసాయి, విధ్వంసాలే అన్నీ కూడా, ఇంక ఏమీ ఉండట్లా. నెక్స్ట్, ఇప్పుడు అదే ఫ్యామిలీ వాళ్ళు ఒక పద్ధతి, ఇంకేమైనా నెక్స్ట్ జనరేషన్లో బండ్లు కొనాలనుకుంటే ఒక యాక్టివా కొనుక్కునేవాళ్ళు, స్కూటర్లు. ఎందుకంటే సరుకులు పెట్టుకోవడానికి బాగుంటుంది, కొంచెం నీట్గా ఫ్యామిలీ అలా వెళ్ళి రావడానికి బాగుంటుంది, ఆడోళ్ళు నడపగలరు, పిల్లలు నడపగలరు అని చెప్పేసి. అంటే గేర్లు అవన్నీ ఉండవు కదా, కొంచెం ఈజీగా ఉంటుంది సైకిల్ కంటే కొంచెం ఎక్కువ. అవి నచ్చట్లా ఈ పిల్లలకి. అబ్బే యాక్టివానా, ఓ మై గాడ్, అదేంటో డాడీ, దిస్ ఈజ్ రిడిక్యులస్, మాకు ఇట్లాంటి బండే కావాలి, మా ఫ్రెండ్స్ అందరికి అవే ఉన్నాయి, మాకు అదే కావాలి. వాడు ఏడుస్తాడు, అలుగుతాడు, అలిగినా ఏడిచినా ఇవ్వకండి, అవసరం లేదు. ఏడిస్తే ఏడిసాడు పోనివ్వండి, నష్టమేం లేదు, ఇచ్చేస్తారు. సరే బైకులా వదిలేద్దాం, బండ్ల గురించి తర్వాత మాట్లాడదాం. ఇట్లా నడిపే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ
కార్లు ఎందుకు ఇస్తున్నారండి? కారు నడపాలంటే నిజంగా చెప్పనా, ఇప్పుడు రోడ్ పైన మీరు ట్యాక్సీలు ఎక్కడ చెప్పను పద్ధతిగా అంటే, ఎయిర్పోర్ట్ దగ్గర ట్యాక్సీ డ్రైవర్స్ని చూడండి, లేదా మనం ఎక్కడ తిరుమల తిరుపతికో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ట్యాక్సీ డ్రైవర్స్ చూడండి. ఒక మిడిల్ ఏజ్ వాళ్ళు ట్యాక్సీలు నడుపుతూ ఉంటారు. ఒక 35-40 వచ్చిన వాళ్ళు పద్ధతిగా ఏవో 2 మాలలు కట్టుకొని నీట్గా పెట్టుకొని ఒక స్పీడ్ మెయింటైన్ చేస్తూ పద్ధతిగా వెళ్తారు, పద్ధతిగా వస్తారు. జుయ్ అని ఎవ్వరూ వెళ్ళరు, పిల్లలే వెళ్తారు. వీళ్ళకి ఏంటంటే అరుపులు, కేకలు, ఎంజాయ్మెంట్లు ఇవన్నీ ఉండి మళ్ళీ ఆ ఓపెన్ టాపులలోకి ఎక్కి తలకాయలు బయట పెట్టేసి ఎగరడం, ఈ ప్యాషన్ అంతా వీళ్ళకు ఉంటుంది. ఆ మిడిల్ ఏజ్ పర్సన్స్కి అవి ఏమీ ఉండవు. పద్ధతిగా ఈరోజు బిజినెస్ అయిందా, మన కుటుంబాన్ని ఈ ట్యాక్సీ పోషించిందా, అంతే. లేదు, మిడిల్ ఏజ్లో పని చేసుకునే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళామా, కార్ అక్కడ ఉంది, మళ్ళీ కార్లో వచ్చామా. ఈ రోజుల్లో కార్ అనేది లగ్జరీ కాదండి, ఇట్స్ ఏ నీడ్ ప్రతి ఒక్కరికి కూడా. వర్షం పడినా ఏం చేసినా ఏమైనా సామాన్లు తెచ్చుకోవాలనుకున్నా, ఒక బియ్యం బస్సు తెచ్చుకోవాలన్నా, ఒక సిలిండర్ మోసుకురావాలన్నా, అంటే మనం బయటికి వెళ్ళి ఏమైనా తెచ్చుకోవాలన్నా కార్ అనేది ఒక నీడ్. అట్లా అయిపోయింది. పిల్లలకి ఎందుకు ఇస్తున్నారు? పిల్లలకి ఒక 35-40 ఏజ్ వచ్చే వరకు కారు ఇవ్వకూడదు, అండ్ ఓ 30 ఏజ్ వచ్చే వరకు అసలు బండ్లు కూడా ఇవ్వకూడదు. పోనివ్వండి, ఎన్నో ఉన్నాయి రవాణా సౌకర్యాలు, మెట్రోలు గిట్రోలు కూడా పద్ధతిగా ఎవడు నడిపించావట్లా. పోనీ ఉద్యోగానికి వెళ్ళే పిల్లల ఇవ్వండి, నష్టమేం లేదు, ఎందుకంటే వాడు బాధ్యతగా వెళ్తాడు వస్తాడు. అయితే ఒకప్పుడు ఏంటంటే డబ్బు ఉంటేనే బండి ఇచ్చేది వాళ్ళు మన ఇంటికి, డబ్బులు ఉంటేనే కొనుక్కునే వాళ్ళం. బట్ ఇప్పుడు మారిన జనరేషన్లో ఎలా ఉందంటే ఈఎంఐ పద్ధతులు వచ్చిన తర్వాత డౌన్ పేమెంట్ 10,000, 15,000, 20,000 కట్టేస్తే చాలు నీకు వచ్చేస్తుంది బండ్లు. ఆ మెల్లిగా ఈఎంఐలు కట్టుకుంటా వీళ్ళకి లగ్జరీ బండ్లు ఇచ్చేస్తున్నారు. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? ఆ లగ్జరీ బండి ఎందుకు తయారైంది? నిన్ను అట్లా పొమ్మని కాదు, ఆ కంపెనీ వాడు ఏదో వాడాలా తయారు చేసుకున్నాడు. వాడి మైలేజీలు, వాడి గొప్పలు, వాడి దర్పాలు వాడికి ఉంటాయి, అంతేగాని నిన్ను అట్లా వాడమని మాత్రం కాదు. నిన్ను కొండలెక్కమని కాదు, కొండపై నుంచి దూకమని కాదు. హైవే పైన కొంచెం వెళ్తాయి, స్పీడ్గా వెళ్తాయి, అంతే. స్పీడ్గా వెళ్తాయి అంటే దానికి కూడా ఒక పద్ధతిగా నడపాలి, అంతేగాని స్పీడ్గా వెళ్తుంది కదా అని చెప్పి అదే పని ఇట్లా స్కిట్లు చేసుకుంటూ ఏదో చేసుకుంటూ వెళ్ళమని కాదు. అండ్ ఇకపోతే కార్లకు వద్దాం. జరిగిన కార్ యాక్సిడెంట్లు ఇది రెండోది ఈ వారం 10 రోజుల్లో మనం మాట్లాడుకుంది. అందరూ అప్పుడప్పుడే మీసాలు వస్తున్న పిల్లలు, అసలు రోడ్డు సెన్సే ఉండదు చెప్పాలంటే, సిగ్నల్ సెన్స్ ఉండదు, రోడ్ సెన్స్ ఉండదు, ఆ స్పీడ్ సెన్స్ ఉండదు. ఇష్టం ఉన్నట్టు ఎక్కడ ఎంత స్పీడ్లో వెళ్ళాలి మనం పెడతాం పక్కన, 40లో పోండి, 30లో పోండి, అవి ఎవడూ పట్టించుకోడు. మినిమం 80లో 100లే. నో హారన్ జోన్స్ ఉన్నా వీడు హారన్ కొడతాడు. అదేంటిది ఇది సిగ్నల్స్ ఉంటే జంప్ అవుతాడు, ఎవడు పట్టించుకుంటే ఆన్సర్ ఎవడు అవుతాడు. వీళ్ళకి పేషెన్సీలు కూడా ఉండవు. మళ్ళీ ఇట్లాంటి పిల్లలు మళ్ళీ రాత్రిపూట రోడ్లో నిర్మానుష్యంగా ఉంది అంటే ఏంటి పరిస్థితి చెప్పండి. అప్పుడెప్పుడో జూబ్లీ హిల్స్ దగ్గర కోమటిరెడ్డి వాళ్ళ అబ్బాయి జరిగి చాలా రోజులైపోయింది, ఇంకా మర్చిపోలే మనం. అది కూడా పిల్లలకి యాక్సిడెంటే, ఇక్కడే రోడ్డు పైన. అప్పటి నుంచి అరే ఒక మంత్రి గారి పిల్లోడు కాబట్టి ఆ వార్త బాగా వైరల్ అయింది కాబట్టి చాలామంది జాగ్రత్త పడ్డారు. బట్ ఏంటో గాలికి వదిలేస్తున్నారు అందరూ కూడా. సెకండ్ హ్యాండ్ కార్లు ఇక్కడికి వెళ్తే బోల్డ్ అన్నీ దొరుకుతాయి, 1,00,000, 2 లక్షలు ఇచ్చేస్తే ఒక కారు వచ్చేస్తుంది. అవి తీసుకెళ్ళి మీ పిల్లలకి ఇచ్చేయడం, వాడు ఏదో అడిగాడు కదా అని చెప్పేసి. ఒరే 3 లక్షలు పెట్టే బండి ఎందుకురా, అదే 3 లక్షలకు సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కో, హ్యాపీగా వెళ్ళు. వాడు ఫ్రెండ్స్ని అందరిని వేసుకొని ఎక్కడెక్కడెక్కడో తిరగడం. పద్ధతిగా ఎవడు వాడట్లా, ఎంజాయ్మెంట్ కోసం వాడుతున్నారు, మీరు జడగొడుతున్నారు. ఇప్పుడు ఈ పిల్లలకి ఏమీ అనలేం, ఎందుకంటే నేను తల్లిదండ్రులదే బాధ్యత అని చెప్తాను. మీరు ఇవ్వకండి, అసలు కార్లు కాదు కదా, ఏది ఇవ్వకండి. అండ్ ఈవెన్ బయట కూడా మనకి అదేంటిది సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ఉన్నాయి కదా, వాళ్ళైనా సరే 35-40 ఏజ్ ఉంటే తప్ప అసలు ఇవ్వకండి, ఎవరికి అవసరం లేదు. వాడు కూడా ఎందుకు కారు తీసుకుంటారంటే పక్కూరికి వెళ్ళడం రావడానికి, ఫ్యామిలీ వెళ్ళి రావడానికి. పిల్లలకి కుర్రాళ్ళకి 25-30 అంటే లైసెన్స్ ఉంది కదా అని చెప్పేసి ఎవడికి పడితే వాడికి ఇవ్వకండి, వద్దు. తాగుతారు, అలవాటు ఉంటే అందరూ తాగుతారని నేను అన్ను, అలవాటు ఉంటే బయటికి వెళ్ళి ఎట్లా నడుపుతారో తెలియదు, ఏం జరుగుతారో తెలియదు. లాస్ట్ డే ఎండ్కి ఏడ్చేది పేరెంట్సే. చివరాఖరికి చెప్పాలి అంటే కారుకు డ్యామేజ్ జరిగినా ఏడ్చేది పేరెంట్సే, మనుషులకి డ్యామేజ్ జరిగినా ఏడ్చేది పేరెంట్సే, ప్రాణాలు పోయినా ఏడ్చేది పేరెంట్సే, గాయాలైనా ఏడ్చేది పేరెంట్సే. మరి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? మనకి ఎందుకు ఇంత ఈ బాధలు ఇవన్నీ కూడా? సో ఈ యాక్సిడెంట్ వదిలేద్దాం, ఇక మీదట ఇలాంటివి జరగకూడదు అంటే ఏ పేరెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే, ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీ అయినా, పేరెంట్స్ అయినా 35-40 ఏజ్ దాటితే తప్ప దయచేసి వెహికల్స్ ఇవ్వకండి, వద్దు. అవసరం లేదు, వాడు నడపడము వద్దు, వాడు రోడ్డు మీదకి రావడము వద్దు. థ్యాంక్ యూ సో మచ్.